Drop it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే వన్ టైం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక్కసారి మనం పర్చేస్ చేసి రెగ్యులర్గా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకునేది, ఇది ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూనే చేసే బిజినెస్ ఒకటి ఉంటుంది, అసలు ఇన్వెస్టే చేయకుండా చేసే బిజినెస్లు కూడా ఉంటాయి. సో 3 టైప్స్ ఉంటాయండి. బట్ బెటర్ అంటే ఇన్వెస్ట్ లేకుండా చేసే బిజినెస్ బెస్ట్, టాప్ 1. అండ్ సెకండ్, వన్ టైం బిజినెస్ చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే ఇది మాటికి మనం ఇన్వెస్ట్ చేయము, సో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ది బెస్ట్ అన్నది మనం చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకు రెగ్యులర్గా ఇన్కమ్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. సో ఒక బిజినెస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది వన్ టైం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, లేకుంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ మనం జనరేట్ చేసేది పెట్టేది ఉంటుందా, అండ్ అసలే ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసేది ఉందా. సో ఇదొక్కటి మనం ఒకసారి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇదొకటి క్యాల్కులేట్ చేయాలండి. ఎందుకంటే వన్ టైం బిజినెస్ అంటే ఏంటంటే మళ్ళీ మనం రిపీటెడ్గా మనకి పెట్టేది ఉండదు కాబట్టి ఒక టెన్షన్ అనేది ఉండదు, రిస్క్ అనేది ఉండదు. ఒక వస్తువు మన దగ్గర ఉంటుంది, సో దాని నుంచి మనకు రెగ్యులర్గా ఇన్కమే వస్తుంది. అంటే అది ఆటోమేటిక్గా రావచ్చు అండ్ మనం చేసే పని వల్ల రావచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం అనమాట అలా. సో అది ఒకటి ఉంటుంది. సో అది బెటర్ బిజినెస్. ఇంకా ఇన్వెస్ట్ లేకుండా చేసే బిజినెస్లు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను ఏమున్నాయనేది. సో ఇలా చూస్ చేసుకోవాలంటే ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి మనది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనమాట. ఒకసారి మనం మిషన్ కొంటాము, సో దీని మెయింటెనెన్స్ అంతా 0 కాబట్టి మనకు ఇన్కమ్ అనేది బాగుంటుంది. ఇవేందో కుట్టు మిషన్ కూడా అంతే, స్వింగ్ మిషన్స్ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మన ప్రోడక్ట్లో ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో బిజినెస్ కూడా ది బెస్ట్ బిజినెస్ మార్కెట్లో, ట్రెడిషనల్ బిజినెస్. ఎందుకంటే ట్రెడిషనల్ ఎప్పుడు ఓల్డ్ అవ్వదు, ఎప్పటికప్పుడు మన మిషన్లో అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఓల్డ్ అయిపోతుంది కదా, ఫ్యూచర్ ఉండదు కదా, ఆ డౌట్ కూడా అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అండ్ జనరేషన్కి తగ్గట్టుగా మనం దీన్ని మోల్డింగ్ చేసుకుంటూ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఒక బిజినెస్ లేడీస్కి చేసుకోవాలనుకున్నా, ఎవరికైనా ఏజ్తో సంబంధం లేకుండా అండ్ జెండర్ తోటి సంబంధం లేకుండా ఎలా అయినా కూడా యూజ్ చేసేలాగా అంటే మన ఎంబ్రాయిడరీ మిషన్ అనేది చాలా కంఫర్ట్ అండి. సో ఆలోచించుకొని మీరు చేసే బిజినెస్ ఇదనే కాదు, ఏ బిజినెస్ చేసినా కూడా మీరు ఏ మోడ్లో వెళ్తున్నారు, వన్ టైం బిజినెస్సా లేకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంటా, నో ఇన్వెస్ట్మెంటా, లేదంటే రిపీటెడ్ ఇన్వెస్ట్మెంటా, అది ఒక్కసారి చూసుకోండి. రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే మనం ఒకసారి అమౌంట్ పెట్టి స్టాక్ తీసుకొస్తాం, అది చిన్నగా వస్తుంది, మనకు అటు ఇటు ఖర్చులకు అయిపోతుంది, మళ్ళీ స్టాక్ తేవడానికి కూడా అమౌంట్ ఉండదు, మళ్ళీ మనం అటు ఇటు తీసుకొని రావాల్సి వస్తుంది. సో దానివల్ల మనకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి స్టాక్ మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని చూసుకొని మనం సెట్ చేసుకోవాలి అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెటర్. సో అదొకటి చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఇంకా మీకు నేను చెప్పిన వీడియోలో ఎవరైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు, నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఇంకా ఏవైనా కొత్త డౌట్స్ ఉంటే కూడా అవి కూడా షేర్ చేయొచ్చు, అవి కూడా డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.